మీ పేరెంట్స్ లో ఎవరికైనా సరే ఒకరికి కిరాణా షాప్ ఉండి దాంతో పాటుగా మీరు బీఎస్సీ లాంటి ఏదైనా సరే డిగ్రీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నా, అదేవిధంగా బీఈ బీటెక్ లాంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏ బ్రాంచ్ లో అయినా సరే ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్న విద్యార్థులకు, దాంతో పాటుగా ఏదైనా సరే సైన్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉంది. సో 50,000 రూపాయల స్కాలర్షిప్ ను అందిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఈ కామర్స్ కంపెనీగా పేరున్న ఫ్లిప్కార్ట్ వారి ఆధ్వర్యంలో ఈ స్కాలర్షిప్స్ ను అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలకు సంబంధించి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉంటుంది. ఇలాంటి వన్ ఆఫ్ ద టాప్ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోనే మీరు ఇక్కడ చూస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిలో ముఖ్యమైనదిగా పేర్కొంటూ ఉన్న స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనం చూడబోతూ ఉన్నాము. కంపల్సరీగా ఒక కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. గ్రామాల్లో అయినా సరే, పల్లెల్లో అయినా సరే, పట్టణాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ లో ఎవరికైనా ఒకరికి కంపల్సరీగా ఒక చిన్న కిరాణా షాప్ ఉండాలి. దాంతో పాటుగా వారు ఆయా సైన్స్ కు సంబంధించి ఇంజనీరింగ్ టెక్నాలజీ లాంటి డిగ్రీ కోర్సులో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతూ ఉన్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హతల విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాము. దాంతో పాటుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదే వెబ్సైట్ లో చూస్తూ ఉన్నాను. స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు. సో ముఖ్యాంశాలు మాత్రమే మనం చూడబోతూ ఉన్నాము. వాటిలో ముఖ్యంగా అర్హతల విషయాలు, ఎలాంటి అర్హతలు ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. దాంతో పాటుగా ఇంకో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, డెడ్ లైన్ ఈ తేదీ లోపుగా మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. 16th April 2025 లోపుగా మాత్రమే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేయడం కూడా ఫ్రీగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా సరే కరెంట్లీ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టెమ్ కోర్సెస్, ఏదైనా సరే ఒక సైన్స్ డిగ్రీ చదువుతూ ఉండాలి. బీఎస్సీ లాంటి ఒక ప్రొఫెషనల్ సైన్స్ డిగ్రీ చదువుతూ ఉండాలి. ఇంజనీరింగ్ టెక్నాలజీ లాంటి బీఈ బీటెక్ డిగ్రీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. సో ఈ విధంగా ఏ బ్రాంచ్ లో మీరు చదువుతున్నా, ఏ గ్రూప్ లో చదువుతున్నా, ఏ స్పెషలైజేషన్ తో చదువుతూ ఉన్నా సరే స్టెమ్ డిగ్రీ కోర్సులు కంపల్సరీగా చదువుతూ ఉండాలి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వీటిలో ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే మీరు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అది కూడా కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజ్ లోనే చదువుతూ ఉండాలి. సో ఈ కండిషన్ ముందుగా మనం గుర్తుంచుకోవాలి. సెకండ్ కండిషన్ మనం చూసుకున్నప్పుడు ఆయా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల్లో ఎవరికైనా సరే ఒకరికి కంపల్సరీగా కిరాణా స్టోర్ అనేది ఉండాలి. అభ్యర్థికి ఇంటర్మీడియట్ లో మినిమం 60% మార్కులు వచ్చి ఉండాలి. దాంతో పాటుగా ఇంకో ముఖ్యమైన కండిషన్, వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 5 lakhs బిలోగా ఉండాలి. 5 లక్షల రూపాయల లోపుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ విధంగా ఈ 4 కండిషన్స్ లోబడిన విద్యార్థులు ఎవరైనా సరే ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా బెనిఫిట్స్ ఏవే ఉంటాయి. ఈ స్కాలర్షిప్స్ లో భాగంగా ముఖ్యంగా ఫిక్స్డ్ స్కాలర్షిప్స్ ను అందిస్తూ ఉన్నారు. 50,000 రూపాయలు ఫిక్స్డ్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. ఈ 50,000 రూపాయలు అనేది మీ యొక్క ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి, హాస్టల్ ఫీజు, అదేవిధంగా బుక్స్ అయినా సరే, స్టేషనరీ అయినా సరే, ట్రావెల్ అయినా సరే, హాస్టల్ లాడ్జింగ్, బోర్డింగ్, భోజనము ఇలాంటి విషయాల కొరకు మనం ఖర్చు చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ గా 50,000 రూపాయలను మాత్రం అందిస్తూ ఉన్నారు. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్, ముఖ్యమైన ధృవపత్రాలు ముందుగా మనం రెడీగా ఉంచుకోవాలి. ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెడీగా ఉండాలి. దాంతో పాటుగా అడ్మిషన్ లెటర్ ఉండాలి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో చేరినప్పుడు మనకి ఇచ్చే అడ్మిషన్ లెటర్ ఉండాలి, లేదా ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, ఇలాంటి విషయాలు ఉండాలి. సో ఆన్లైన్ లో ఒకవేళ మీరు కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయినట్లయితే దానికి సంబంధించిన అడ్మిషన్ లెటర్ ఉండాలి. క్లాస్ 12 మార్క్ షీట్ ఉండాలి. ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ లో అయినా సరే పాస్ అయితే దానికి సంబంధించిన క్లాస్ 12th మార్క్ షీట్ మెమో అనేది ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అత్యంత ముఖ్యమైనది. ఇన్కమ్ సర్టిఫికేట్ 5 లక్షల రూపాయల లోపుగా ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. కిరాణా స్టోర్ కు సంబంధించిన ఒక ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. గ్రామ పంచాయతీలో అయినా సరే, మున్సిపల్ లో అయినా సరే ఈ విధంగా ఒక లైసెన్స్ అనేది ఇస్తుంటారు, ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంటారు. ట్యాక్స్ లాంటి విషయాలు మనం కట్టినప్పుడు దానికి సంబంధించిన రిసిప్ట్స్ అనేవి ఉంటాయి.
ఈ విధంగా మీ వద్ద కిరాణా షాప్ ఉన్నట్లు ఒక ప్రూఫ్ ఉండాలి. దాంతో పాటుగా ఆధార్ కార్డ్ లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. కాలేజీలో చేరే సమయంలో ట్యూషన్ ఫీజు చెల్లించినా సరే, హాస్టల్ ఫీజు కానీ, బుక్ కానీ, మెస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఫీ రిసిప్ట్స్ అనేవి మన వద్ద రెడీగా ఉండాలి. దాంతో పాటుగా విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ విషయాలు మన వద్ద రెడీగా ఉంటే ఆన్లైన్ లో డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థుల అర్హతల ఆధారంగా ఒక షార్ట్ లిస్ట్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత విద్యార్థులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫోన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా వారికి సంబంధించి కిరాణా షాప్ ఉందా లేదా, నిజంగా అప్లై చేసుకున్న విద్యార్థినా కాదా అనేది వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేవి కూడా కంపల్సరీగా వెరిఫై చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ గా స్కాలర్షిప్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇలా సింపుల్ పద్ధతిలోనే స్కాలర్షిప్ ఎంపిక అనేది ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ, టెస్ట్ కానీ రాయాల్సిన అవసరం ఉండదు. అప్లై చేసుకోవడానికి 2 రకాల ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అప్లై నో అనే ఇక్కడ కనిపిస్తూ ఉన్న అప్లై నో బటన్ పై మనం క్లిక్ చేయవచ్చు, లేదా పై భాగంలో కనిపిస్తున్న అప్లై నో అనే ఆప్షన్ పై కూడా మనం క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మొదటిసారి మనం ఈ అకౌంట్ లో ప్రవేశిస్తున్నాం కావున క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఏదైనా సరే ఇంతవరకు మీరు ఈ వెబ్సైట్ లో స్కాలర్షిప్ కొరకు అప్లై చేసి ఉంటే డైరెక్ట్ గా లాగిన్ కావచ్చు. సో మొదటిసారి ప్రవేశిస్తూ ఉన్న విద్యార్థులు కంపల్సరీగా క్రియేట్ అండ్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత కొత్తగా ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్స్ పై టిక్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ గా సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా సైన్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం లాగిన్ కావచ్చు. ఈ విధంగా మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాలి. ఇంతవరకే రెడీగా ఉంచుకున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా స్కాలర్షిప్ సెలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈమెయిల్ ఐడిలో, అదే విధంగా ఫోన్ నెంబర్ లో లేదా అడ్రస్ లో కాంటాక్ట్ చేయవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.